ఈ పర్సు చూస్తే చిన్నప్పుడు గోళికాయలు ఆడుకున్నప్పుడు కొన్న పర్సులా ఉంది. డబ్బెంతో చూడరా. ముష్టి 1000 రూపాయలు, లంచ్ కూడా సరిపోదు. ప్రేమైన అమ్మకి సాగర్ నమస్కరించు రాయినది. నా ట్రైనింగ్ పూర్తయిందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు చెల్లాయి ఎంతో కష్టపడి నాకు డబ్బులు పంపించారు. నాకు త్వరలో ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ రాబోతుంది. ట్రైనింగ్ అయిపోగానే వద్దాం అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చి మీకు భారం అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉండి ట్యూషన్లు చెబుతున్నాను. నా భోజనం ఖర్చులు పోను, మిగిలిన 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నానమ్మా. ఇక మనకే కష్టాలు ఉండవమ్మా. డ్యూటీలో జాయిన్ అవ్వగానే వచ్చి నిన్ను చెల్లిని తీసుకెళ్తాను. చెల్లిని అడిగానని చెప్పు. ప్రేమతో నీ సాగర్. సాగర్, మీరు నీ పర్సు పోయిందా? అవును సార్, నా పర్సు పోయింది. దొరికితే నా పర్సు నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. దాంతో నాకు చాలా అవసరం ఉంది సార్, ప్లీజ్ సార్. ఇదేనా? ఇదే సార్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. ఇదిగో మీ అమ్మగారికి నువ్వు రాసిన లెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న విషయానికి అంత అప్సెట్ అవుతా ఎందుకు? ఇది చిన్న విషయం కాదు సార్, నా లైఫ్లో నేను చేస్తున్న చాలా గొప్ప విషయం సార్. ఇన్నాళ్ళు తన కష్టం మీద బతికిన నేను మొదటిసారిగా మా అమ్మకు నా సంపాదన పంపిస్తున్నాను సార్. ఈ డబ్బు పోయిందనేసరికి మా అమ్మకి చెల్లికి జీవితాంతం అండగా నిలబడలేనేమోనని భయం వేసింది సార్. అవును సార్, అందరికీ తాగుడు పేకాట లాంటి వ్యసనాలుంటే నా వ్యసనం చదువు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే నన్ను మా చెల్లిని పెంచడానికి మా అమ్మ పాచి పనులు కూడా చేసింది సార్. తనకు సహాయం చేయడానికి వెళ్ళి నాకు చదువుకోవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశగా ఉండేది. అది తెలిసి మా అమ్మ నన్ను చదివించడానికి నిశ్చయించుకుంది. చదువుకునే నా క్లాసులు పెరగడంతో పాటు మా అమ్మ పనులు చేసే ఇళ్ళు కూడా పెరిగాయి. నాతో పాటు నా చెల్లిని కూడా చదివిస్తుంది. తను పస్తులుండి మా ఆకలి తీర్చేది. ఇద్దరినీ చదివించడం కష్టమవుతుందని నా చెల్లెలు తన చదువు మానుకుంది. నేను పగలు చదువుకుంటూ రాత్రులు పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. అయినా నా చదువుకు డబ్బులు చాలట్లేదని చెల్లెలు కూడా అమ్మతో పాటు పనికి వెళ్ళింది. పేపర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నా పేరు చూసి వాళ్ళు పడే కష్టమంతా మర్చిపోయేవాళ్ళు. ఫైనల్గా నేను IFSకి ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామినేషన్స్కి 3000 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. ఒరే సాగర్, మనం అందరం దాచిన డబ్బంతా లెక్క పెడితే 2500 రూపాయలు అయ్యాయి. పరీక్ష ఫీజుకి ఇవి సరిపోతాయిగా? లేదమ్మా, 3000 కట్టాలి. అయినా ఇక మీదట నేను చదవనని చెప్పానుగా. నేను ఇంత ఎదిగా కూడా నా గురించి మీరు కష్టపడడం ఏంటమ్మా? ఇప్పటి వరకు చదివిన దాంతోనే ఏదైనా జాబ్ ట్రై చేసుకుంటాను. ఇక్కడ దాకా వచ్చావు, ఇంకెంత నాన్న? 1 నెలలో పరీక్షలు కూడా అయిపోతాయి కదా. వాటిల్లో కూడా నువ్వు ఫస్ట్ వస్తావురా, నాకు తెలుసు. మిగిలిన 500 గురించి ఇంకెన్ని ఇళ్లలో పనిచేస్తావమ్మా? వాటి గురించి ఆలోచించుకురా. అమ్మా, నా ఓణీలకని ఈ డబ్బులు పక్కన పెట్టాం కదమ్మా. ఈ 500 కూడా అన్నయ్యకిచ్చే. వచ్చే నెల జీతంలో నేను బట్టలు కొనుక్కుంటాను. అలాంటి తల్లి చెల్లి రుణం ఎలా తీర్చుకోగలను? అందుకనే వాళ్ళకు పంపించాల్సిన డబ్బు పోయిందని తెలియగానే తట్టుకోలేకపోయాను సార్. సారీ తమ్ముడు, ఇందాక ఆ పర్సు మాకు దొరికిందని అబద్ధం చెప్పాను. నిజానికి అది నేనే కొట్టేశాను. అవును, అవసరానికే మోసాలు దొంగతనాలు చేస్తాడు, అది డబ్బున్నోళ్ళ దగ్గరే. అవును తమ్ముడు, నాకు కూడా నీకున్నట్టుగానే తల్లి చెల్లి ఉండుంటే నేను అసలు దొంగనయ్యేవాణ్ణి కాదేమో. వెంటనే ఆ డబ్బు అమ్మకి పంపించు, వస్తాం. అన్నయ్య, నువ్వు నన్ను మాట వరుసకి తమ్ముడు అని పిలిచినా నేను నిన్ను మనస్ఫూర్తిగా అన్నయ్య అనుకుంటున్నాను. ఇక నుంచి ఈ తమ్ముడిని మర్చిపోకుండా నేను మీ వాడిని అనుకుని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి.